దేశవ్యాప్తంగా 8వ తారీఖున రైతాంగం బంద్కి పిలుపునిచ్చింది. రైతులు చేస్తున్నటువంటి భారతదేశ బంద్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు అందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తుంది. రైతు ఆధారంగా నేటికి 76% ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత పేదలు ఈ రోజు వ్యవసాయం ఆధారంగా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాల వల్ల రానున్న కాలంలో వ్యవసాయ రంగం మొత్తం కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో కార్పొరేట్ చేతుల్లోకి పోతుంది. యాంత్రీకరణ పెద్ద ఎత్తున పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. యంత్రాలు వచ్చి కాంట్రాక్టర్లతో పనిచేపించేటటువంటి పద్ధతి మొదలైన తర్వాత వ్యవసాయ కార్మికుల పని దినాలు పెద్ద ఎత్తున పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడున్నటువంటి వ్యవసాయంలోనే యాంత్రీకరణ పెరిగి పని దినాలు తగ్గిపోతున్నటువంటి తరుణంలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చి కాంట్రాక్ట్ వ్యవసాయం చేయించాలనేటటువంటి ఆలోచన తక్షణం వెనక్కి పోవాలంటే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలు రద్దు చేయడం తప్ప మరొకటి కాదు. అట్లాగే ఇప్పటి వరకు ప్రభుత్వమే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొని మద్దతు ధరని ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. ప్రభుత్వం ధాన్య సేకరణ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా నిత్యావసర సరుకుల్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే కొన్ని సరుకుల్ని నిత్యావసర వస్తువుల కింద పెట్టి ధరలు పెరగకుండా నియంత్రించేటటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చట్టాన్ని సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం యథావిధిగా అమలు అయితే రైతుల దగ్గర నుంచి పండినటువంటి పంటని కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ధాన్య సేకరణ చేయడానికి అవకాశం ఉండదు. అట్లాగే ఇప్పటి వరకు సబ్సిడీల ద్వారా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఉప్పులు గాని పప్పులు గాని బియ్యం గాని ఇతరత్ర సరుకులు పొందుతున్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీటిని కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. 2013లో వచ్చినటువంటి ఆహార భద్రత చట్టానికి కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం తూట్లు పొడిచేటట్లుగా ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కోరుతుంది. ఈ చట్టం రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా అమలు చేయడానికి ముందుకొస్తే దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డు ఆధారంగా నిత్యావసర సరుకులు పొందుతున్నటువంటి వాళ్ళందరూ రేషన్ కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంతంలో 85 లక్షల కుటుంబాలు తెల్ల రేషన్ కార్డు ఆధారంగా బతుకుతున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సబ్సిడీతో రూపాయి కిలో బియ్యం పొందేటటువంటి అవకాశం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టే రైతులు చేస్తున్నటువంటి ఆందోళన పోరాటంలో వ్యవసాయ కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములై రేపు 8వ తారీఖు జరిగేటటువంటి బంద్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది.